ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల యొక్క అయిష్టతని, వ్యతిరేకతని చూస్తుందా? లేదు ప్రతిపక్ష పార్టీ దాన్ని క్యాచ్ చేసుకుంటుందా? ఇప్పుడు 151 సీట్లు వచ్చింది, 11 సీట్లు ఎలా పరిమితమైందో, అలాగే 106 సీట్లు వచ్చింది, 23 సీట్లకి ఎలా పరిమితమైందో, రాజకీయాల్లో ఎక్కడ శాశ్వతం ఉండదు. ఎవరో నేను ఉంటాం కదని విరవకూడదండి ఎవరో కూడా. ప్రజలు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అది సాధిస్తుంది. మతాన్ని, కులాన్ని, విద్వేషాలని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఎలక్షన్ ఆర్టీ యాక్ట్లను కూడా మానేసి వాళ్ళ చేతిలో పెట్టి ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఇవాళ 40-50 లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోయారు. ఆదాని గారు అండుకో వాళ్ళందరూ లెక్కలేసుకుని ఇవాళ దేశాన్ని శాసించి వాళ్ళ జమిలి ఎన్నికలు పెట్టి సర్వనాశనం చేసి ప్రజాస్వామ్యాన్ని శాశ్వతంగా లేకుండా చూసే పద్ధతిలో వెళ్ళిపోతా ఉంది. అది చాలా కష్టం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మన ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు చూడబోతున్నాం అక్కడ. అది దాని మీద ఫైట్ చేద్దాం. యాజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్, నా ఉద్దేశం ప్రకారం ఇవాళ బీజేపీ అండ్ కూటమి ఏదైతే ఉందో ప్రజల వ్యతిరేకత కొంత వస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో మిగతా వాళ్ళని కలుపుకునే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ధోరణి కూడా ప్రజలకు నమ్మకం కలగట్లేదు. మళ్ళీ ఏం చేస్తారు, ఎవరు ఏం పోతారు, ఎలా ఉంటుందో. ఎందుకంటే అందరినీ కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఆయన టేకప్ చేయలేదండి. ఇది అన్ఫార్చునేట్లీ. అందుకని నా అభిప్రాయం ప్రకారం లెట్ us వెయిట్ అండ్ సీ అండి. నేను అనుకుంటా ఉన్నాను అందరినీ కలిపి ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల అభిష్టానికి చూసుకుని మారాలని కోరుకుంటున్నాను. నిర్మాణాత్మక విమర్శ మేము చేస్తున్నాం. కొన్ని విషయాల్లో రాష్ట్రంలో రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులన్నీ తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఫైట్ చేయండి. మీరు ఏదైతే ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీకి చెప్తున్న దానికి అడుగులు ఎత్తకుండా భావితరాల కోసం ఇవాళ ఢిల్లీ వెళ్ళారు మోడీ గారిని. ఆ గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీకి పెట్టారు, మాకు రాయితీలు ఇవ్వమని అడిగారా? రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారా? జగన్మోహన్ గారు మాట్లాడలేదు. వచ్చినప్పుడు విశాఖపట్నం వచ్చినప్పుడు బహిరంగ మాట్లాడారు. ఆయన చేసిన తప్పు అసలు కాడి పక్కన పడేసారు. మేము విమర్శిస్తున్నాం. అందుకే 11 సీట్లు వచ్చినాయి. మీరు ఎందుకని కాడి పడేశారు? విశాఖ ఉక్కు కర్మ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ బీపీసీఎల్ని ఫ్యాక్టరీ మహారాష్ట్రలో వద్దని తరివేస్తున్నారు, కాలుష్యం దాన్ని తీసుకొస్తున్నారని చెప్పి తీసుకొస్తున్నారు. ఓకే, వస్తే మంచిదే. అసలు రావాల్సిన ఇండస్ట్రీస్ కనీసం ఒక 10-15 లక్షల ఇండస్ట్రీస్ వస్తాయి. 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో. ఆ ఇన్సెంటివ్స్ రాయితీస్ వస్తాయి. రాయితీలు కనుక వస్తే ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతాయి కదా. విభజన హామీలు ప్రత్యేక హోదా ఎవరైతే ముగిసిన చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ తట్టిన ద్రోహులు శాశ్వతంగా గుర్తుంచుకోండి. నీచ నికృష్ట అధమాగములు అన్నమాట. విభజన హామీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇక ముగిసిన చాప్టర్ మనకేం అవసరం లేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకి అవసరం లేదు, పోలవరంకి నిధులు సెకండ్ స్టేజ్కి మనకు అవసరం లేదు, అమరావతికి అవసరం లేదు. దుర్మార్గులు అండి. రాష్ట్రానికి ద్రోహులు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అది మాత్రం గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో పెడితే రిజర్వేషన్ వస్తాయి. రామాయణపట్నం బోర్డు ఏం జరుగుతుంది ఇవాళ? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజ్ చేసేస్తా, దాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేసేవాళ్ళకు నిన్న ప్రైవేటైజేషన్ పెంచారంట. ఏం జరుగుతుంది? మనం 300 కోట్ల రూపాయలు అగ్ని ప్రమాణంతో నష్టపోయింది. ఏం చేస్తున్నారు? చచ్చిపోయింది పిచ్చి కుక్కను వేస్తున్నారా? వెళ్ళి వాళ్ళ కళ్యాణ్ బాబు గారికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ కూర్చుని 2 రోజుల్లో కాగితం తెచ్చుకోవచ్చు. క్యాప్టివ్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్ ఒకటి కోల్ అండ్ ఐరన్ ఓర్ ఇచ్చేస్తే దాని బదులు అక్కడ లోన్ ఏదో చేస్తున్నారు కదా, 14% అంటే ఆదాని గారికి 7% లోన్లు అంట. క్యాపిటల్ మార్చేసి రాష్ట్ర ప్రభుత్వంగా అప్పచెప్పమనండి. మంచి అద్భుతం ఇచ్చి 15,000 కోట్లు ప్యాకేజ్ ఇవ్వమనండి. అద్భుతంగా తెలుస్తుంది. బ్రహ్మాండంగా 15 కోట్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం రీపే చేస్తుంది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదా? కేరళలో కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తాను అడ్డం కంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదా? తీసుకోమనండి. కానీ స్టీల్ ప్లాంట్ కోసం మైనింగ్స్ అడగాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మిట్టల్ గారి కోసం మైనింగ్స్ అడగడానికి ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి వార్తలు చంపేయడానికి ఒక్కరిని చంపేయడానికి ఇంకో ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాతీ మార్వాడి వ్యాపారులు యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ నా ఉద్దేశం అది కాదు. ఉమా వ్యాపారులు అంటే గుట్టుగా మాయ చేసి వ్యాపారులు దాంట్లో పడిపోయారు. నాకు 2 వర్గాలు అనకపోయినా ఇవాళ ఉన్న ఎవరోనంట ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్న కొండ నీళ్లు బద్దలు కొట్టేసుకుందంట. తెలియలేని పిల్ల. అలాగా వచ్చేది ఏదో మా రాష్ట్రానికి సేవ చేయడానికి వస్తాడు ఆయన. ఉద్యోగాలు ఇస్తారు. మొత్తం అంతా చూడండి, జీవిక ఎయిర్పోర్ట్ చూడండి, మొత్తం తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళని పీకి పడేశారు. ఇవాళ కృష్ణపట్నం పోర్టులో ఏం జరుగుతుందో చూడండి, మొత్తం అంతా వాళ్ళే. అక్కడ వాళ్ళే గుజరాత్, ఇక్కడ వాళ్ళే. తెలుగు వాళ్ళు ఏమైపోతారండి? మొత్తం వాళ్ళు బానిసలుగా మారిపోండి. వెళ్ళిపోయి అందరూ మీ 3 పార్టీలు 4 పార్టీలు వెళ్ళిపోయి బానిసలుగా మారిపోయి తెలుగు జాతిని బానిసలుగా చేసేస్తారా? నేను అన్నదాన్ని నిజంగా గుండె లోతుల్లోంచి ఆవేదన ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఉద్యమం చేయలేదని ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేసామయ్యా బాబు, మీడియా చూపించలేదు 90%. ఎన్నాళ్ళు 90% మంది. ఏం చేస్తాం? ఏదో రోజు మన శాస్త్రం, మీరు నేను శాస్త్రం కాదు, మనం మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే బాలిష జాతిగా తయారు చేయమాకండి. చేతకపోతే దిగిపోండి. వాళ్ళు పెట్టే కుట్రల్లో ఎలాగో చేస్తున్నారు గుమా వ్యాపారులు. దాంట్లో భాగస్వామ్యం కావద్దండి.
ఏదో వచ్చేసిందని చప్పట్లు మిస్సేలు పెడితే మిస్సేలు ఏంటండి? ఓకే అక్కడ పెట్టారు, అదేమన్నా కూడి పెడుతుందా? మిస్సేలు వచ్చేసింది, మిస్సేలు ఫ్యాక్టరీ వచ్చేసింది, మిస్సేలు పెట్టాం గుజరాత్లో పెట్టుకోమని, ఇక్కడ సూటబుల్ కాకపోతే అక్కడ పెట్టుకోమండి, సూటబుల్ అయితే పెడతారు ఇక్కడ, దానివల్ల మనం చేసేసాం. ఏంటంటే నాకు అర్థం కాదు, నాకు అర్థమే కావట్లేదు. భారత పెట్రోలియం వచ్చేసింది, 95,000 కోట్ల యూనిట్ వచ్చేసింది. మహారాష్ట్రలో ఎందుకు వస్తుంటారు? తెలియదు ఒక్కళ్ళు మహారాష్ట్రలో తెలియదు ఒక్కళ్ళు. హైడ్రోజన్ మీద ఎలాండి నేను చెప్తున్నాను, హైడ్రోజన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇవాళ కొత్త ఆవిష్కరణ వచ్చింది. హైడ్రోజన్ ఫ్యూయల్ కనుక 10 లీటర్లు కనుక పెట్టుకుంటే 2,000 కిలోమీటర్లు కూడా అద్భుతమైన ఆవిష్కరణ వస్తున్నాయి. ఈ బ్యాటరీలు గిట్రీలు కూడా కొంతవరకు మంచిదేనా? దీన్ని డిస్పోజల్ చేస్తే భయంకర ప్రమాదం అంటండి. హైడ్రోజన్ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనా టోటలీ పొల్యూషన్ ఫ్రీ అండి. ఫ్యూచర్లో చాలా తక్కువ అవుతుంది. ఇవాళ హైడ్రోజన్ సెల్ ఏదైతుందో రిలయన్స్ కంపెనీ అమ్మాని అంబానీగా దిగుతారు. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోండి. డ్రోన్ ఏదో అంటున్నారు, అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీరు ఇనిషియేట్ తీసుకొని చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. ఇవాళ ఫ్యూచర్ అంతా హైడ్రోజన్ ఆర్ అదర్ సెల్స్ వచ్చేస్తున్నాయి, ప్రస్తుతం బ్యాటరీస్ టేక్ ఓవర్ చేస్తున్నాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయించండి. ఆ అంబానీ గారికి ఆదాని గారికి రాష్ట్రంలో అవసరమైన 5 లక్షల ఎకరాలు 3 లక్షల ఎకరాల భూములు అప్పగిచ్చే అవకాశం ఉందంట. రాష్ట్ర ప్రభుత్వం చేయండి పని, ఒక కార్పొరేషన్ పెట్టండి. ప్రజలందరూ దానికి దీనికో లోన్లు ఇచ్చి బదులు 5,000 కోట్లు డిపాజిట్ చేస్తారు మీ దగ్గర. గ్యారంటీ ఇవ్వండి, మినిమం గ్యారంటీ. రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ గ్యారంటీ ఇవ్వండి. ఫండ్స్ 10% అది తీసుకొచ్చారు కదా అమరావతి కోసం బాండ్. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 8% తీసుకొచ్చారు కదా లోన్లు. మీరు 8% గ్యారంటీ ఇవ్వండి, సావరిన్ గ్యారంటీ ఇవ్వండి. బ్యాంకులో ఉన్న బ్యాంకులు ఎత్తేస్తే ఓన్లీ 5 లక్షలు వస్తాయి డబ్బులు. ఇదైతే సావరిన్ గ్యారంటీ బాండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది, ప్రభుత్వం బాండ్ కాబట్టి రిలీజ్ చేయండి. 10,000 కోట్లు పెట్టుకోండి. అద్భుతంగా ఈ రాజకీయ దిక్కుమాలిన ప్రజలు కాకుండా ఎలాంటి తరహాలో కంపెనీ పెట్టండి. అద్భుతంగా దేశాన్ని అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ప్రత్యేక హోదాకు వచ్చి ఇన్స్టిట్యూట్ తీసుకురండి, ఒక్క 10 సంవత్సరాలు తీసుకురండి. 10 లక్షల మంది ఇండస్ట్రీ పెడతారండి, 1 కోటి మంది తక్కువ కాకుండా అద్భుతం. ఈ దేశ చరిత్రలోనే అద్భుతాలు సృష్టిస్తారు నా తెలుగు జాతి పెట్టలు. ప్లస్ తెలంగాణలో 3 ప్రాంతాలు, ఆదిలాబాద్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, లేదంటే ఖమ్మం జిల్లా కానీ 3 సెంటర్లు పెట్టి అక్కడ కూడా కొన్ని రాయితీలు ఇవ్వండి. అద్భుతంగా 3 ITR ఎందుకు పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకురండి, పోరాడి తీసుకురండి. కృష్ణా జిల్లాల విషయంలో నమ్మక ద్రోహం చేసి 2 తెలుగు రాష్ట్రాలు పెట్టిన అడ్డుకోండి. రాష్ట్రాన్ని అభ్యుదయ ప్రజల్లోకి తీసుకెళ్దాం. తెలుగు రాష్ట్రాలు 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు, 8 రాష్ట్రాలు పాలించాం మనం. మీకు చెప్పాను అనేక సార్లు. మహారాష్ట్రను పాలించే మారుతిరావు గారు తెలంగాణ బిడ్డలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్మడి రాష్ట్రానికి సెంట్రల్ ప్రెసిడెంట్ మధ్యప్రదేశ్ నాటి రాష్ట్రానికి గవర్నర్ ముఖ్యమంత్రి అయ్యారు రాఘవేంద్రరావు గారు. మన కర్ణాటక రాష్ట్రానికి సొంతం నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు అయ్యారు. సుబ్బారెడ్డి గారు, తర్వాత వైద్యలింగం గారు మన పాండిచ్చేరి ముఖ్యమంత్రులు అయ్యారు. పల్లాకిం రాజు గారు ఒరిస్సాకి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడుకి స్టాలిన్ గారు, వాళ్ళ నాన్నగారు దక్షిణామూర్తి గారు అనబడి కరుణానిధి గారు ముఖ్యమంత్రులు చేశారు. 6 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు తెలుగు బిడ్డలు. అక్కడ ఏమైంది? అంత తెలుగు చరిత్ర గల, శౌర్యం, పౌరుషం గల ఆంధ్ర శాతం గుజరాత్ని మగధర పాఠ్యప్రత్రాన్ని చేయించిన 2,000 సంవత్సరాలు వారసత్వం చరిత్రని వాళ్ళ బానిస జాతిగా తయారు చేయమని కోరుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుదామండి. నా మాటలో మనం శాస్త్రం కాదు కానీ నా మాటలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇవాళ ఆత్మగౌరవం లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఇవాళన్నా ఎవరిని వెనకాల్సుకుని రావాల్సిన పని లేదు. అందరూ పాహిమాం పాహిమాం అంటున్నారు. ఆ రోజేమో రాణి సాహెబాకి పాహిమాం అన్నారు కొన్ని రోజులు రాష్ట్ర విభజన. ఇప్పుడేమో ఆదానీ గారు అనే కంపెనీకి పాహిమాం అన్నారు. గుజరాతీ పెద్దల పాద చరణాల చుట్టూ తిరుగుతూ ఉండే పరిస్థితి. ఆ శాలువాలు మోసి ఆయన ఏమో శాలువాలు మోసి ఆయన భుజం పడిపోయింది. చంద్రబాబు 5 ఏళ్ళు మళ్ళీ శాలువాలు మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాలు ఇచ్చి ఆయన భుజాలు పడిపోయింది. కళ్యాణ్ గారు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్తున్నాను. అంతకన్నా ఇద్దరికన్నా ఆయనే క్లోజ్ కదండి. ఇవాళ అది పరిస్థితి. తెలంగాణలో పరిస్థితి లేదండి. దమ్మున్నాడు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, దమ్మున్నాడు కేటీఆర్ గారు ఆ రోజు దమ్మున్నాడే. దమ్మున్న వీరభద్రం గారు, దమ్మున్న వెంకటరెడ్డి గారు, దమ్మున్న ప్రవీణ్ కుమార్, దమ్మున్న బట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా దమ్మున్నాడే. నా తెలుగు జాతి బిడ్డలు వాళ్ళే కదా. వాళ్ళు దమ్మున్నప్పుడు వీళ్ళకి ఎందుకు దమ్ము లేదు? ఏం చేస్తారు? 4 చోట్ల జైల్లో పెడతారు అంతే కదా. ఊరుకుంటారు మిగతా ప్రజలు. చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే కదా తీర్పు వచ్చింది. తీర్పు రావడం కారణమైంది ఫైట్. లెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ అండి. తప్పు చేస్తే శిక్ష వేదే పడాలి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనిబడి. రాష్ట్ర హక్కుల కోసం కాంప్రమైజ్ కావద్దంట. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. దయచేసి నా వాదన సరే ట్రోల్ చేసుకోండి కానీ జీవితం మామూలు అయిపోయింది. కానీ తెలుగు జాతి జరుగుతున్న అన్యాయాల మీద 2019 తర్వాత చేసిన ఉధృతమైన పోరాటాలు మీడియా చూపించిపోయింది. మా బాధ్యత పదే చెప్తున్నాను. నేను దాని మీద ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. మేము ఖచ్చితంగా నిలబడతాం. మళ్ళీ పోరాటం ఖచ్చితంగా. ఇవాళ వరకు మేము ఆపలేదు కానీ మళ్ళీ రోడ్ల మీద రావడానికి కొత్త ప్రభుత్వం 164 స్థానాలు వచ్చినాయి. కళ్యాణ్ బాబు గారి మీద నమ్మకం ఉంచారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మకం ఉంచారు. అందువల్ల ఆ భారతీయ జనతా పార్టీ తీసేయండి. వాళ్ళు 0.5% ఓట్లు వచ్చాయంట. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి పార్టీలు కలుపుకున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ ఆ సంగతి వదిలిపెట్టిన. అందువల్ల దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే ఇవాళ ఈ పార్టీని మీరు డిమాండ్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో కాంప్రమైజ్ కావద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి పెద్దలు చలసాని గారితో అయినటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.